హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదు అనుకుంటే నైట్ డిన్నర్లోకైనా ఈ విధంగా చేసి పెట్టారు అంటే కనుక చాలా రుచిగా ఉన్నాయైతే తినేస్తారండి. రోజు పెట్టినా కానీ తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. మనకి చక్కగా మనం బటర్తో ప్రిపేర్ చేసుకుంటాం ఈ పరోటాలు అనేటివి, అలాగే పెరుగు కూడా వేసుకుంటామండి. ఫస్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగు వేసేసుకోండి. పెరుగు వేసుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెరుగులోనే బటర్ కూడా వేసేసుకోండి. మనము ఆయిల్ యూజ్ చేయకుండా ఓన్లీ బటర్తోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయండి చక్కగా మనం చేసుకునే పరోటాలు అనేటివి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి, ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం పెరుగులో బటర్ వేసుకున్నాం కదా, అలాగే పంచదార కూడా వేసుకున్నాం కదా, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ చక్కగా పెరుగులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితోటి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే మైదా పిండితో చేసుకున్న చాలా బాగుంటాయి, లేదనుకుంటే గోధుమ పిండితో చేసుకున్న చాలా సాఫ్ట్గా వస్తాయండి పరోటాలు మట్టుకు. పొరలుగా చాలా బాగుంటాయి, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి మనకి. ముందే వాటర్ యాడ్ చేయకుండా మనం ఫస్ట్ బటరు పెరుగు వేసుకున్నాం కదా, అందులో పిండి అంతా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీకి అయితే మనం పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. సాఫ్ట్గా నానుతుంది పిండి అనేది. మనకి చేసుకునే పరోటాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం బటరు అలాగే పెరుగు వేసుకున్నాం కదా, చాలా బాగా వస్తాయి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని అంతా ఒకసారి కలుపుకొని మనం కలిపెట్టుకున్న పిండితోని ఇక్కడ నేనైతే 4 భాగాలుగా అయితే చేసేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే కరెక్ట్గా 4 అయినాయి నేను కలుపుకున్న పిండికి. అందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకోవాలి. పొడిపిండి వేసుకొని చక్కగా ఇంకా చపాతీలాగా అయితే లాటించుకోవాలండి. మరీ పల్చగా కాదు, అలా అని మరీ మందంగా కూడా కాకుండా చక్కగా లాటించేసుకోవాలి. కొంచెం మందంగా ఉంటేనే మనం చేసుకునే పరోటాలు అనేవి చాలా టేస్టీగా పొరలుగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని ఈ బటర్ని మొత్తం మనం చేసుకున్న ఈ పరోటాకైతే అప్లై చేసేసుకోండి. మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా చక్కగా మనం బటర్తోనే చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత కొద్దిగా పైనుంచి పొడిపిండి వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో ఒక సైడ్కి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు రోల్ చేసేసుకోండి. రౌండ్గా ఇలా చుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పరోటా అనేది పొరలుగా చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళీ పరోటా లాగా లాటించేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడైతే మన పరోటా అనేది చేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా చేసేసుకోవాలి. మరీ పల్చగా అయితే అస్సలు చేసుకోవద్దండి, ఈ మాత్రం మందంగా ఉండాలి. ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండితో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ అన్నీ నేను రెడీ చేసేసుకొని మీకు చూపిస్తున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాను వేసేసుకొని రెండు వైపులా అటొక నిమిషం ఇటొక నిమిషం ముందుగా ఇలా కాల్చుకోవాలి. అటు ఇటు కాల్చుకున్నాక మళ్ళీ కొద్దిగా బటర్ వేసేసుకోవాలండి. రెండు వైపులా కొద్దిగా బటర్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. నిజంగా మనం రెగ్యులర్గా చేసుకునే పరోటాల కంటే కూడా ఈ పరోటాలు బాగా రుచిగా ఉంటాయి. తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో పక్క కూడా మళ్ళీ కొద్దిగా బటర్ అయితే రాసేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ అనేది రావాలండి. చక్కగా కాలుతుంది మనకి పరోటా అనేది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొంచెం బటర్ వేసేసుకోండి. బటర్ వేసేసుకున్నాక పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము. చూడటానికి బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల. కొత్తిమీర వేసుకున్నాక పైనుంచి లైట్గా కారం కూడా వేసేసుకోండి. ఇంకా మనకి ఎలాంటి పచ్చళ్ళు కానీ కూరలు కానీ ఏం సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వేడిగా చేసుకొని ఇలా తింటే మటుకు చాలా బాగుంటాయండి. మనం పంచదార వేసుకున్నాం, పైనుంచి కారం వేసుకున్నాం, అది కూడా మళ్ళీ బటర్తో కాల్చుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి పరోటాలు మట్టుకు. ఇంక ఇక్కడ 1 బై 1 మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లో
ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా వేడిగా ఇలా పరాటాలు చేసుకొని తింటుంటే మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకేంటి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఇంక ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, నిజంగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి మనకి పరాటాలు మట్టుకు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.